వెల్కమ్ టు బీజీఆర్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతున్నాం టేస్టీ బీరకాయ కూర పాలతోటి. దీనికి కావలసిన పదార్థాలు: కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, కొద్దిగా నూనె, దంచి పెట్టుకున్న కారం, వెల్లుల్లి పొడి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని నీట్గా కలిపెట్టుకోవాలి. ఇలా నీట్గా కలియబెట్టుకున్నాక దీన్ని అలాగే కొద్దిసేపు మగ్గనివ్వు. బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, దాంతోపాటు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని వేసుకొని దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం మసాలా మొత్తం ముక్కలకు పట్టేసిన తర్వాత దీంట్లో మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకొని నీట్గా కలపెట్టుకోవాలి. ఆ టైంలో మనం స్టవ్ ఆపేసేసి కలపెట్టుకోవాలి, లేదంటే కర్రీ పాడైపోతుంది. వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టు.